పోతూరయ్య, రెండో కొడుకు గోవిందయ్య, తర్వాత ఓంకారయ్య, శివరామయ్య, సిద్ధిలింగయ్య. పెద్ద కొడుకు పోతూరయ్య, గోవిందయ్య, ఓంకారయ్య, శివరామయ్య, సిద్ధిలింగయ్య, 5 కొడుకులు బ్రహ్మంగారికి. కూతురు పేరు వీరనాయనమ్మ. బ్రహ్మంగారు పెద్ద కొడుకును దత్తుకిస్తారు మామకు. దత్తు అంటే తెలుసు కదా, ఇల్లురికం అంటారు కదా మీరు, దత్తుకిస్తారు. దత్తుకిస్తే ఈడ రెండో కొడుకు మఠంలో పెద్ద కొడుకు అవుతాడు గోవిందయ్య. ఆ కొడుకు వీళ్ళు బ్రహ్మంగారు సమాధి అయిన తర్వాత 5 కూతురు ఈశ్వరమ్మ వాళ్ళు గోవిందయ్య గారికి. ఈమె పెద్ద కూతురు ఈశ్వరమ్మ తాతయ్య గారి కోసము 12 ఏళ్ల వయసులో 14 ఏళ్ళు 12 ఏళ్ల వయసులో వస్తుంది అమ్మవారి ఇక్కడికి వరం కోసం. 14 ఏళ్ళు ఈ గుహలో తప చేస్తుంది. అమ్మవారు తప చేస్తే అమ్మవారు తప చేస్తున్నప్పుడు ఒక ఊరైన ఈ కొండ ఆవులు మేపుకుంటూ వస్తాడు ప్రతిరోజు. ఒకరోజు ఈ గుహలో నుండి అమ్మవారు తప చేస్తుంటే సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంది. ఏదో మహేతం అని చెప్పి ఆ ఆవులు మేపే స్వామి పెద్దయిన లోనికి ఇక్కడికి గుహ ముందు వచ్చి లోనికి వెళ్తాడు. మనం వెళ్ళినట్టే ఇప్పుడు దారి ఉన్నప్పుడు చిన్న ఉండే దారి ఇలా వెళ్తుంటే అమ్మవారు ఆ స్వామికి ఆ గుహలో దర్శనమిచ్చి తీర్థప్రసాదం ఇచ్చి నేను ఇక్కడ తప చేస్తున్న విషయం ఎవరికి చెప్పొద్దంటారు అమ్మవారు. సరేనమ్మా అని చెప్పి ఆ పెద్దయిన నమస్కరించుకొని బయటకు వస్తాడు. వచ్చి ఆవులు తీసుకొని ఊరు వెళ్ళిపోతాడు. ఊర్లో ఎవరికి చెప్పడు. చెప్పకుండా ఉండగా ఆవులు మేపుతూ రోజు వెళ్తూ ఉంటాడు. ఊర్లో ఎవరికి చెప్పడు. అట్లా 14 సంవత్సరాలు అవుతుంది. అవుతున్నప్పుడు ఆ పెద్దయినకు వయసు అయిపోయి ముసలి వయసు అయిపోయి మనసు మీద పడి ఉంటాడు. పలానా కొండల్లో పలానా సంవత్సరాలు నాకు అమ్మవారు తపస్సు చేస్తూ దర్శనమిచ్చా ఎవరికి చెప్పొద్దని కదా, నా వయసు అయిపోయాయి, నేను సరిపోతానేమని చెప్పి చనిపోతాడు ఆ పెద్దయిన. అప్పుడు ఇది ఊరు వాళ్ళకి తపస్సు చేసిన స్థలం అని తెలుస్తుంది. అమ్మవారు ఉన్నది ఈ గుహ తపస్థలం అని అప్పుడు ఊరు వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. తెలిసే ఇక్కడ నుండి అమ్మవారు వెళ్ళిపోయి అక్కడ మఠంలో 100 సంవత్సరాలు 26 సంవత్సరాల వయసు అయింది అమ్మవారికి. 12 ఏళ్ల వయసులో వచ్చి 14 ఏళ్ళు తపస్సు చేస్తే 26 వయసు అయింది. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ మఠంలో 100 సంవత్సరాల 85 సంవత్సరాల వయసు అయిన తర్వాత అక్కడ ఈశ్వరమ్మ గుడిలో సమాధి అవుతుంది. 85 సంవత్సరాల వయసు వరకు అమ్మవారితో బ్రహ్మంగారి లెక్క మహిమ చూపిస్తుంటాయి. బ్రహ్మంగారి తర్వాత ఈశ్వరమ్మే బ్రహ్మంగారితో శక్తివంతారు. వరం ఇచ్చింది కాబట్టి అమ్మవారికి పెళ్లి లేదు, బ్రహ్మచారి. అమ్మవారితో మహిమ చూపిస్తూ ఇప్పుడు అంతా బ్రహ్మంగారు తిరిగాడు కదా, కర్నూలు, కడప, తిరుపతి, కాశీ ఇట్లా తిరిగాడు కదా అంతా. ఈ అమ్మవారు పెళ్లి లేదు, ఈ అమ్మవారితో బ్రహ్మచారి. అమ్మవారితో అన్ని తిరుగుతూ 100 సంవత్సరాలు 85 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ సమాధి అవుతుంది బ్రహ్మంగారి జీవ సమాధి, ఈశ్వరమ్మ జీవ సమాధి. శనివారమే కదా పూజ. ఈశ్వరమ్మది శుక్రవారం, బ్రహ్మంగారిది సోమవారం. అయితే అక్కడ సమాధి ఈశ్వరమ్మ గుడిలో, ఇది తపస్థలం. ఇప్పుడు బ్రహ్మంగారి కొడుకులు 5 అంత సమాధి. ఈశ్వరమ్మ బ్రహ్మంగారి కొడుకు బిడ్డ కదా, ఈ కొడుకు బిడ్డకి పెళ్లి లేదు కదా, ఈమె సమాధి అయిందంటే బ్రహ్మంగారి వంశం వాడికి లేదు, వంశం నిర్వంశం వాడికి అయిపోయింది. కూతురు వీరనారాయణములే వాళ్ళు పీఠాధిపతులు. వీరనారాయణమ్మ కొడుకులు ఇప్పుడు తరాలు 8వ తరం 7వ తరం ఆయన చనిపోయాడు కదా ఏదైనా, ఇప్పుడు 8వ తరం వాళ్ళు పీఠాధిపతులు. కూతురు వంశమే ఇప్పుడు ఉంది మఠంలో. అదే స్వామి.